ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. రైతుల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని తెలిపారు. రైతన్నకు అండగా ఉంటామనేది తమ మొదటి నినాదమని స్పష్టం చేశారు. ఆయన నీటి వనరులు పెంచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచడం లేదని మరోసారి స్పష్టం చేశారు. ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రెవెన్యూ పై నేను ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. రికార్డ్స్ తారుమారు చేసి వెళ్ళిపోయాడు. రికార్డ్స్ తారుమారు చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా నిన్ను చూడంగానే మార్చేశానంటే అది ఇంకొక అనర్థానికి దారితీస్తుంది. దాన్ని వెరిఫై చేయాలి, వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేయాలి. ఒక రోజు ఆలస్యమైన దాన్ని పక్కగా చేస్తున్నాం. నేను ఎక్కువ సమయం పెట్టేది ఈరోజు రాష్ట్రంలో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి తయారు చేసిపోయినటువంటి ల్యాండ్ గోల్మాలకే ఎక్కువ టైం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తా ఉంది. మొత్తం అస్తవ్యస్తం చేశాడు. ఇష్టం లేకపోతే 22A కింద పెట్టాడు. 22A అనగానే అది గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయింది. మీ తాత ముత్తాతల దగ్గర నుంచి నీ ఆధీనంలో ఉండే భూమి దుర్మార్గులు 22A కింద పెట్టి గవర్నమెంట్ భూమి అంటే ఇంకా దానికి అడ్డం లేకుండా పోయింది. ఇంకా కొన్ని చేశారు, మామూలుగా చేయలేదు. ఎవరైనా ఆయన మాట వినకపోతే లేకుంటే వాళ్ళ నాయకులు ఆ భూమి కబ్జా చేయాలంటే ఇవ్వకపోతే దాన్ని కూడా 22 కింద పెట్టేశారు, 22A కింద పెట్టేశారు. నాకు వచ్చే పిటిషన్లో 100% 22A కింద ఉండే భూములే వస్తున్నాయి. సొంత భూములు మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని మీద నేను తప్పకుండా శ్రద్ధ పెడతా, యాక్షన్ తీసుకుంటాను. రాష్ట్రం మొత్తం విధ్వంసానికి గురైంది. అభద్రతా భావానికి వెళ్ళిపోయాం. ఎవరైనా గట్టిగా ధైర్యం చేయాలంటే భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఆ సమయంలో మీరు చూసినప్పుడు నేను నిలబడుకున్న తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సహకరించి వ్యతిరేక ఓటు చీలడానికి వీలు లేదు, ప్రభుత్వానికి ఇంటికి పంపించే పరిస్థితి రావాలని చెప్పి ముందుకు వచ్చాడు. ఆ తర్వాత బీజేపీ కూడా కలిసి వచ్చాం. ముగ్గురము కలిసి కూటమి కట్టాం. కూటమి కడితే మీరు చూస్తే మీరు కూడా చాలా రోజులుగా రాజకీయాలు చూశారు. ఎప్పుడూ రానంత విజయం వచ్చింది. 57% ఓట్లు పడ్డాయి. 94% సీట్లు గెలిపించారు. ఒక చరిత్ర సృష్టించారు మీరైతే. ఈ 5 ఏళ్లు నా అనుభవంతో నేర్చుకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి, టెక్నాలజీ ఉపయోగించి ముందు జరిగిన దానికంటే 3-4 రెట్లు అభివృద్ధి చేస్తానని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను. ఒక పక్క సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు, ఇంకో పక్క చూస్తే ఖాళీ ఖజానా, ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు. సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు మీలో ఇంత సాటిస్ఫాక్షన్ ఉందంటే, మీరు ఇంత ఆనందంగా ఉన్నారంటే మొన్న అన్నదాత సుఖీభవ మీ అకౌంట్లో పడింది కాబట్టి ఈ రోజు మీలో హుషారు పెరిగింది.